ఈరోజు వంట బెండకాయ పులుసు. బెండకాయ పులుసు కోసం ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని ఒకసారి మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత కూర మగ్గేలోపు మనము చింతపండు రసము తీసి పెట్టుకోవాలి. చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసము ఒక పొంగు వచ్చిన తర్వాత పసుపు, ఉప్పు, కారం ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఉప్పు కారం వేసినాక మంట సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. బెండకాయలు ఉడికేలోపు మనము మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 చెంచాల పల్లీల పొడి, ఒక 2 చెంచాల వేయించిన నువ్వుల పొడి, ఒక స్పూన్ బియ్యం పిండి, 2 చిటికెల జీలకర్ర మెంతుల పొడి, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని పలుసగా గ్రేవీలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక బెండకాయలు మంచిగా ఉడికిన తర్వాత కొంచెం బెల్లం ముక్కేసి ఒకసారి కలిపి ఇందాక మనం పేస్ట్ చేసుకునే గ్రేవీని కూరలో పోసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనియాలి. కూరలో కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత బంద్ చేసుకుంటే బెండకాయ పులుసు రెడీ అవుతుంది. ఈ బెండకాయ పులుసు అన్నంతో కానీ చపాతీతో కానీ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి.